ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి అనేది సొల్యూషన్ అనేది ఉంటుంది. ఏం లేదన్నా, ఒకప్పుడు సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఇట్లా ఏంటంటే ఇక నువ్వు లేకపోతే నేను లేను అన్నంత డీప్గా ఇద్దరం లవ్ చేసుకున్నాం. ఇంకా మనం అవసరం లేదు, ఇట్లా మనం కలిసి ఉండడం వద్దు అది అని చెప్పేసి ఇక బ్రేకప్ చెప్పేసింది బ్రో. అమ్మాయి వదిలేసింది, రీజన్ తెలియదు బ్రో. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీఆర్ అఫిషియల్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సో బ్రో అన్నమాట, తెలిసిన బ్రో మనతోటి ఉన్నాడు తమ్ముడు. సో కొన్ని రోజుల నుండి చాలా సాడ్గా ఉంటుండు, చాలా బాధపడుతున్నాడు. అసలు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. అడిగితే ఇట్లా చెప్పట్లేదు. అన్న నీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలన్నా అని చెప్పేసి అన్నాడు. రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు అంత సాడ్గా ఉంటుండో, ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడానికి ఆ రీజన్ ఏందో మనం తెలుసుకొని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం. నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి అనేది సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈరోజు మనం ఈ బ్రో గురించి తెలుసుకుందాం అనమాట. చెప్పండి బ్రో, అసలు దానికి మీరు బయటకు ఏదో నవ్వుతున్నట్టుగా అనిపిస్తారు, కానీ లోపల బాధపడుతూ ఉంటారు. అసలు రీజన్ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు, అడిగినా కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏం లేదన్నా, ఒకప్పుడు సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏమో కారణం ఎందుకో చెప్పట్లేదు కానీ మొత్తానికైతే ఒక 2 years దాకా మంచిగానే లవ్ చేసుకున్నాం. మంచిగా అటు ఇటు తిరుగుడు అది మొత్తం అయిపోయింది, చేసినాం. మంచిగా చదువుకునేటోడిని ఒకప్పుడు, మంచిగా కాలేజ్లో జాయిన్ చేసి చదువుకునేటోడిని. హాస్టల్లో ఉండమని చెప్పేసి మా వాళ్ళు మంత్లీ అమౌంట్ కూడా పంపించేటోళ్ళు. మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి మంచిగా చెప్పేటోళ్ళు, చేసేటోళ్ళు. కానీ నేను వాళ్ళని పట్టించుకోకుండా ఒకప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసిన, సిన్సియర్గా లవ్ చేసి. ఇట్లా ఏంటంటే ఇక నువ్వు లేకపోతే నేను లేను అన్నంత డీప్గా ఇద్దరం లవ్ చేసుకున్నాం. ఆమె సిన్సియర్గా చేసిందని నేను అనుకున్నా. నేను కూడా సిన్సియర్గా చేసిన. నా సైడ్ నుంచి అయితే నేను సిన్సియర్గా చేసిన బ్రో. మరి ఆమె నన్ను చేసిందో లేదో నాకు తెలియదు. సడన్గా ఏమైందో, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడట్లేదు, ఒక రిప్లై ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే మొన్న ఒక్కరోజు నేను ఒక 1 month నుంచి కాల్ చేస్తుంటే మొన్న ఒక్కరోజు ఎత్తి నువ్వు ఇంకా నాకు ఫోన్ చేయకు అది ఇది అని చెప్పేసి, ఇంకా మనము అవసరం లేదు, ఇట్లా మనం కలిసి ఉండడం వద్దు అది అని చెప్పేసి ఇక బ్రేకప్ చెప్పేసింది బ్రో. అది కాదు, అసలు లవ్ అంటున్నావు, ఎన్ని ఇయర్స్ నుండి అసలు మీరు లవ్ చేసుకున్నారు? ఒక 3 years లవ్ బ్రో. 3 years. అసలు వదిలేసింది, అమ్మాయి వదిలేసింది అంటున్నావు కదా ఇప్పుడు డైరెక్ట్. అమ్మాయి వదిలేసింది, రీజన్ తెలియదు బ్రో. తెలీదు బ్రో, ఎందుకు వదిలేసిందో తెలీదు. మొత్తానికైతే 2 years అట్లా అటు ఇటు తిరిగినాం, లవ్ చేసుకున్నాం, అయిపోయింది. పార్కులకి అటు ఇటు తిరిగినాం, అయిపోయింది. తర్వాత మరి ఎందుకు వదిలేసిందో కూడా నాకు తెలీదు, వదిలేసింది. ఇప్పుడు కనీసం నా బర్త్డే రోజు కూడా నాకు బ్రో ఏడవకు బ్రో, నువ్వు ఏడుస్తుంటే నాకు నీళ్ళు వస్తున్నాయి. 2 సంవత్సరాలు బర్త్డేస్కి నాతో ఉంది బ్రో, ఈ బర్త్డేకి నాతో లేదు బ్రో. నా బర్త్డే వచ్చింది నాకు అసలు బర్త్డే కూడా చేసుకోలేదు బ్రో. ఆమె వదిలేసిన ఒక 2 months నుంచి అసలు సరిగ్గా తిండి లేదు, ఏం లేదు. చదువు కూడా కాలేజ్కి కూడా పోవట్లేదు.
కాలేజ్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసేసి మీ బాబు అసలు కాలేజ్కి రావట్లేడు, అసలు దేనికి ఎగ్జామ్స్కి అటెండ్ కావట్లేదు అది అని చెప్పేసి చెప్పిండ్రు. అయిపోయింది. ఇక ఇంట్లో కూడా నువ్వు వెళ్ళిపో, నీ వల్ల ఏమి ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి పంపించేసిండ్రు. అవసరం లేదు, నేను ఇంత మంచి చదివిపిస్తుంటే నిన్ను హాస్టల్ ఫీజులు అవి ఇవి నెలకి అసలు నీకు ఏ లోటు లేకుండా ప్రతి నెల నీకు అమౌంట్ పంపిస్తున్నాం అన్నీ చేస్తుంటే నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదంట, అసలు ఒక్కరోజు కూడా కాలేజ్కి రావట్లేదు మీ బాబు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. ఇట్లయితే ఎట్లా అమ్మా అది అని చెప్పేసి అంటున్నారు. అది అని చెప్పేసి తిట్టి ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారన్న. సో బాధపడకు బ్రో, బాధపడకు. బాధపడకు బ్రో, ఏం కాదు. అసలు అమ్మాయిని లవ్ చేసినా ఓకే, అమ్మాయి వదిలేసింది, కానీ ఇప్పుడు ఫ్యామిలీకి ఎందుకు దూరం అయినా, ఫ్రెండ్స్కి ఎందుకు దూరం అయినా, అసలు అవన్నీ వదిలేసి ఒంటరిగా బతకడానికి అసలు రీజన్ ఏంది అర్థం కావట్లేదు. ఒకప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది బ్రో, గవర్నమెంట్ జాబ్ వచ్చేది, మంచిగా లైఫ్ మంచి సెటిల్ అయిపోయేది. కానీ ఎప్పుడైతే నా లైఫ్లో ఈ అమ్మాయి వచ్చిందో అప్పటి నుంచి ఇక నేను ఆ అమ్మాయి రాగానే నేను ఆ జాబ్ విషయం కానీ మా ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకపోయేటోడిని. మా ఇంట్లో వాళ్ళని, నాతో తిరిగే ఫ్రెండ్స్ని ఎవరిని అసలు పట్టించుకునేవాడిని కాదు. ప్రతి సెకండ్ ఇక అమ్మాయితోనే ఇక నా లైఫ్ అనుకునేటోడిని. ప్రతిసారి ఆ అమ్మాయి ఇక నాకు అన్నీ అన్నట్టు బాగా ఊక అమ్మాయి కోసమే ఆలోచించేటోడిని, ఊక అమ్మాయితోనే ఫోన్లు మాట్లాడేటోడిని. అట్లా అందరినీ దూరం పెట్టేసి ఎవరిని కేర్ చేయలేదు ఒకప్పుడు. వీళ్ళనందరినీ కాదనుకొని నేను ఆ అమ్మాయి అన్నీ అనుకున్న తర్వాత ఈ అమ్మాయిని నాకు హ్యాండ్ ఇచ్చింది. సో బాధపడక బ్రో, ఏం కాదు. సో గైస్, లైఫ్లో చాలామంది ఉంటారన్నమాట లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఏమనుకుంటాడంటే, ప్రపంచంలో నాకు ఎవరు లేకున్నా పర్లేదు, తను ఒకటి ఉంటే చాలు అని ఒక ఇంటెన్షన్ తోటి, ప్యూర్ సోల్ తోటి లవ్ చేస్తాడనమాట. కానీ అదే అమ్మాయిలో ఒక అబ్బాయిని వదిలేయడం ఎంత ఈజీ అంటే, ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అబ్బాయిలని అంత ఈజీగా వదిలేయకండి, ఎందుకంటే మీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీకోసం కొన్ని వాళ్ళ లైఫ్లో కొన్ని ఇష్టాలు, కొన్ని గోల్స్, వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వదిలేసుకొని మీకోసం వస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, వాళ్ళని వదిలేయడం కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విధంగా డెవలప్ అవుతారు. సో బ్రో, ఏం కాదు బ్రో, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, బయట ప్రపంచంలో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఏం కాదు, బయట ప్రపంచంలోకి రా. ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి ప్రపంచం అనుకున్నావు, తప్పలేదు, ఎందుకంటే నువ్వు జెన్యున్గా లవ్ చేసినావు కాబట్టి. ఇప్పుడు బయట ప్రపంచంలోకి రా. బయట ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఉండు. ఏం కాదు, లైఫ్లో నువ్వు మంచిగా సక్సెస్ అయినావు అనుకో, ఏదో ఒక రోజు ఆ అమ్మాయికే అనిపిస్తుంది, నేను వాడిని మిస్ చేసుకున్నా అని. ఆ ఫీలింగ్ నువ్వు తెచ్చుకో, చాలు, నువ్వు సక్సెస్ అయినట్టే. ఓకేనా? సో ఒకసారి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఒకసారి స్మైల్ చేయండి బ్రో. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్, మరొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్. దయచేసి మోసపోకండి. గుర్తుపెట్టుకోండి.